సామాజిక చైతన్యానికి పోరాట స్ఫూర్తికి దీపదారులుగా మహాత్మా జ్యోతిరావు పూలే కస్తూర్బా గాంధీ నిలుస్తారని ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ అన్నారు. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే 198వ జయంతి, స్వాతంత్ర సమరయోధురాలు కస్తూర్బా గాంధీ 156వ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంఘ సంస్కర్తల స్మృతివనంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. విగ్రహ సమర్పకులు ప్రొఫెసర్ విష్ణుమూర్తితో పాటు మందిర ప్రతినిధులతో కలిసి ఐసిడిఎస్ పీడీ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పీడీ శాంతిశ్రీ మాట్లాడుతూ అర్ధనారీశ్వర తత్వానికి ప్రతిరూపాలుగా వీరి జీవితాలు నిలుస్తాయన్నారు. మహిళల విద్య కోసం తన భార్యను ప్రోత్సహిస్తూ సామాజిక చైతన్యానికి జ్యోతిరావు పూలే జీవన పర్యంతం కృషి చేశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పోరాడారని ఆమె చెప్పారు. స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీజీకి తోడుగా కస్తూర్బా గాంధీ నిలుస్తూ ఉద్యమంలో మహిళలను ఏకం చేయటంలో కీలక పాత్ర వహించారన్నారు. జ్యోతిరావు పూలే తన భార్యకు తోడ్పాటు అందించి చైతన్యానికి కృషి చేయగా కస్తూర్బా గాంధీ మహాత్మా గాంధీకి అండగా నిలిచి ఇరువురు అర్ధనారీశ్వర తత్వానికి ప్రతిరూపంగా నిలిచారన్నారు. మహనీయుల స్ఫూర్తిని భావి తరాలకు అందించేందుకు సమరయోధుల స్మృతివనం ఎంతగానో దోహదపడుతుందని పీడీ కొనియాడారు. అనంతరం కస్తూర్బా గాంధీ జ్యోతిరావు పూలేపై అవధాన పండితులు పైడి హరనాథరావు గేయాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ పైడి సింధూర, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, బరాటం లక్ష్మణరావు, కొంక్యాన వేణుగోపాల్, జామి భీమశంకర్, పొన్నాడ రవికుమార్, నక్క శంకర్రావు, పందిరి అప్పారావు, బుడుమూరు సన్యాసిరావు, పి పద్మావతి, మానవతా సంస్థ ప్రతినిధులు పి పార్వతీశం, తర్లాడ అప్పలనాయుడు, ఇంజనీర్ శ్రీనివాసరావు, పి మణి తదితరులు పాల్గొన్నారు. అతనితో పాటు అతను చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఆమె కూడా ముఖ్య భూమిక వహించిన సావిత్రిబాయి ఫూలే గారి కూడా ఈరోజు మనం స్మరించుకోవాలి. ఎందుకు అంటే ముఖ్యంగా దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె అది చాలా గొప్పతనంగా చెప్పుకోవచ్చు. అంతవరకు కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉండే కొన్ని వర్గాలకే పరిమితమైన విద్యని మొట్టమొదట తన భార్యకి కూడా నేర్పించి ఆ విద్య ఆమెతో పాటు తన భార్యతో పాటు దేశంలో ఉన్న మహిళలు బాలికలందరికీ కూడా విద్య అనేది చేరువు కావాలనే ఉద్దేశంతో ఆమెని ముందు నిలబెట్టి ఆమెని ఆ రకంగా తీర్చిదిద్దిన జ్యోతిరావు ఫూలే గారికి ముందు మనం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ సందర్భంగా అతని యొక్క ప్రోత్సాహము అతని యొక్క దీన్ని లేకపోయినప్పుడు సావిత్రిబాయి ఫూలే గారికి కూడా అది ఆ స్థాయి అనేది అప్పటికి రాకపోవచ్చు. అది ఏదైతే భర్త అందించిన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకున్నాక సావిత్రిబాయి ఫూలే గారు ఈ పూణేలో బాలికా విద్య కోసం అంతవరకు ఏదైతే విద్య బాలికలందరికీ అందని పరిస్థితుల్లో ఉందో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించి ఆ పాఠశాల ద్వారా ఎవరైతే చదువుకోవటానికి ముందుకు వచ్చిన బాలికలు ఉంటారో వాళ్ళందరికీ కూడా విద్యను అందించడం అనేది మొదలుపెట్టారు. అప్పటితో మనకి విద్య అనేది కొన్ని వర్గాల మహిళలకే పరిమితమై ఉన్న సందర్భాన్ని నుంచి అన్ని వర్గాలకి అన్ని స్థాయిలకి అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితితో కానీ సామాజికమైన స్థాయితో కానీ సంబంధం లేకుండా అన్ని వర్గాల్లో ఉన్న మహిళలకి బాలికలకి కూడా విద్య అనేది అందటానికి కారణం వీళ్ళు వేసిన మార్గదర్శకత్వం, వీళ్ళు వేసిన మొట్టమొదటి ముందడుగుగా మనం జ్యోతిబా ఫూలే గారిని సావిత్రిబాయి ఫూలే గారిని చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా జ్యోతిబా ఫూలే గారు సావిత్రిబాయి ఫూలే గారు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క అణగారిన వర్గాల కోసం కానీ కొన్ని సమాజంలో ఉన్న కొన్ని దురాచారాలు రూపుమాపటంలో కానీ వాళ్ళు చేసిన కృషి అనేది ఇప్పటికీ కూడా వాళ్ళు చేసిన కృషి వలన వచ్చిన మార్పు మనకి ఈరోజు సమాజంలో చాలా కనిపిస్తుంది. దానికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.